వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. ఈ ఛానల్లో జేఎల్ఎంకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా జేఎల్ఎంకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసము మా టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానళ్ళలో జాయిన్ అవ్వగలరు. ఓకేనా. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిది అంటే పవర్ సిస్టమ్స్ అండి. ఈరోజు టాపిక్స్ ఏంటిది పవర్ సిస్టమ్స్. ఈ పవర్ సిస్టమ్స్ మనము బేసిక్స్ లెవెల్స్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ బేసిక్ లెవెల్ నుంచి మనము ఏంటిది పవర్ సిస్టంలోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ ఎనర్జీ అనేది నేచర్లో ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లలో అవైలబుల్ ఉందండి. ఓకేనా. ఈ నేచర్లో ఎనర్జీ అనేది వివిధ రూపాలలో అవైలబుల్ ఉంది. సో వివిధ రూపాలలో ఉన్న ఎనర్జీలలో మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, టాప్లో ఉన్నది. ఓకేనా. సో ఏం యూజ్ చేస్తాం? ఎలక్ట్రికల్ ఎనర్జీని చాలా అప్లికేషన్స్లలో మనం యూజ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం చెప్పండి. మన ఈవినింగ్ అవర్తోటే మనం ఏం చేస్తున్నాం, మొత్తం లైటింగ్. ఓకేనా. విలేజెస్ కానీ సిటీస్ కానీ టౌన్స్ కానీ అన్నీ మన టోటల్గా అన్నిటిలలో కూడా ఏం యూజ్ చేస్తున్నాం, లైట్ ఎనర్జీగా యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా హీటింగ్ ఎనర్జీగా యూజ్ చేస్తున్నాము. అంతేకాకుండా మన కిచెన్ అప్లయన్సెస్, హోమ్లో కిచెన్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఒక మిక్సర్, గ్రైండర్, ఫ్రిడ్జ్ వాటిలన్నిటిలలో కూడా అవి రన్ కావడానికి ఏం యూజ్ చేస్తున్నాము, ఎలక్ట్రికల్ ఎనర్జీయే కావాలి. ఓకేనా. కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ మొత్తం టెక్నాలజీ మొత్తం రన్ కావడానికి మనకి ఏం కావాలి, ఎలక్ట్రికల్ ఎనర్జీయే కావాలి. ఓకే. అంతేకాకుండా ఇండస్ట్రీస్లలో కూడా మొత్తం ఇండస్ట్రీస్ ఉండే మిషనరీస్ అన్నీ కూడా రన్ కావడానికి ప్రధానంగా యూజ్ చేసే ఎనర్జీ ఏంటిది, ఎలక్ట్రికల్ ఎనర్జీ. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది డిమాండ్ అనేది డే బై డే పెరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఈ పెరుగుతున్న డిమాండ్కు రీచ్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ వివిధ రూపాలలో ఉన్న ఎనర్జీ ఉంది కదా, ఆ వివిధ రూపాలలో ఉన్న ఎనర్జీని మనం ఏం చేయాలి అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూద్దాము. సో ఎనర్జీ సోర్సెస్ అంటే మనకు నేచురల్ అవైలబుల్ ఎనర్జీ సోర్సెస్ను క్లాసిఫికేషన్ ఏ విధంగా చేద్దామో ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఏంటిదంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. నెక్స్ట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. ఈ ఎనర్జీ సోర్సెస్ను మనము రెండు విధాలుగా డివైడ్ చేశామండి. 2 టైప్స్. ఈ ఎనర్జీ సోర్సెస్ ఏంటిది రెండు విధాలుగా డివైడ్ చేశాము. ఒకటి ఏంటిది అంటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో పోయినసారి ఈ టాపిక్స్లో నుంచి క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సెకండ్ వన్ ఏంటిదంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటామండి. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సో ఫస్ట్ ఏంటిది అంటే మనం కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సో ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి అంటే ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఏం చేస్తాయి అంటే మనకు నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇస్తాయి. ఓకేనా. సో ఇవి యూజ్ చేసినా కొద్దీ ఈ ఎనర్జీ సోర్సెస్ను యూజ్ చేసినా కొద్దీ తరిగిపోతాయి. అంటే ఏదో ఒక రోజు మనకు ఈ ఎనర్జీ సోర్సెస్ అన్నీ కూడా అయిపోతాయి. అటువంటి ఎనర్జీ సోర్సెస్ని మనం ఏమంటున్నాము అంటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. ఓకేనా. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటిది, ఇట్ గివ్స్ ద నెట్ ఎనర్జీ ఇస్తుంది మనకు. ఓకేనా. బట్ ఏమవుతుంది, ఇట్ విల్ డిప్లేటెడ్ బై దేర్ యూజ్. అంటే ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా అయిపోతాయి. అటువంటి ఎనర్జీ సోర్సెస్ని మనం ఏమంటున్నాము అంటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. సో మనము ఇవాళ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం కదా, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ పైనే మనము జనరేట్ చేస్తున్నామండి. ఈ ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది మనం ఈరోజు జనరేట్ చేస్తున్నది ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ను యూజ్ చేసి మనము జనరేట్ చేస్తున్నాము. ఓకేనా. సో దీనివల్ల ఏంటంటే ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటిదంటే మనకు నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి మనకు 24 అవర్స్ అనేది ఎనర్జీ జనరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే 24 అవర్స్ మనము ఎలక్ట్రికల్ ఎనర్జీని మనము జనరేట్ చేయొచ్చు. ఓకేనా. కానీ కొంచెం ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మళ్ళీ ఇంకా అడ్వాంటేజెస్ అంటే కొంచెం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువనే ఉంటుంది.
ఒక డిసడ్వాంటేజెస్ ఉంది. ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే ఇట్ విల్ కాజ్ పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ పొల్యూషన్ వల్ల మనకి ఏమవుతుంది, ఓజోన్ లేయర్ అనేది డిప్లేషన్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే నెట్ అమౌంట్ని ఇస్తాయి, బట్ ఏదో ఒక రోజు అయిపోతాయి. అటువంటి సోర్సెస్ని మనం ఏమంటున్నాము, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఒకసారి డెఫినేషన్ రాయండి. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఇట్ గివ్స్ నెట్ ఎనర్జీ, ఇట్ గివ్స్ నెట్ ఎనర్జీ, నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ గివ్స్ నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇంకొకటి ఏంటిది, మనం యూజ్ చేసిన కొద్దీ అయిపోతాయి, తరిగిపోతాయి. ఇట్ విల్ డిప్లేటెడ్ బై దేర్ యూస్, మనం యూజ్ చేసిన కొద్దీ ఈ ఎనర్జీ సోర్సెస్ అన్నీ కూడా తరిగిపోతాయండి. అటువంటి ఎనర్జీ సోర్సెస్ని మనం ఏమంటున్నాము, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. సో మనకి ఏమవుతుంది, ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కంటిన్యూస్లీ నథింగ్ బట్ 24 hours పవర్ జనరేషన్ ఈజ్ పాసిబుల్. 24 hours పవర్ అనేది మనము జనరేట్ చేయొచ్చు. జనరేషన్ ఈజ్ పాసిబుల్. 24 hours అనేది మనము ఎలక్ట్రికల్ పవర్ను మనం జనరేట్ చేయొచ్చు. ఇంకా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్తో కంపేర్ చేస్తే వీటి యొక్క ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుందండి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లో. మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటిది అంటే ఇట్ విల్ కాజ్ పొల్యూషన్. మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్పండి, ఇట్ విల్ కాజ్ పొల్యూషన్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది. ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ యూజ్ చేస్తే మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో వీటినే మనం ఏమంటున్నాము, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాలిడ్ ఫ్యూయల్స్ అంటాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాలిడ్ ఫ్యూయల్స్. ఈ సాలిడ్ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే లిగ్నైట్ కానీ, కోల్ కానీ, బొగ్గు ఉంటుంది కదా, ఇవి వీటికి ఎగ్జాంపుల్. లిగ్నైట్, కోల్ ఇవి ఎక్సెట్రా, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్ అండి. సాలిడ్ ఫ్యూయల్స్ అంటే ఏంటిది, లిగ్నైట్, కోల్ని మనం ఏమంటున్నాము, సాలిడ్ ఫ్యూయల్స్ అంటాము. సెకండ్ ఏంటిదంటే లిక్విడ్ ఫ్యూయల్స్. ఈ లిక్విడ్ ఫ్యూయల్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హెవీ ఆయిల్, డీజిల్ ఆయిల్, పెట్రోలియం ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకు ఏంటిది చెప్పండి, లిక్విడ్ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే వచ్చేసి గ్యాసియస్ ఫ్యూయల్స్. ఈ గ్యాసియస్ ఫ్యూయల్స్కి ఏంటిది అంటే ఎగ్జాంపుల్ ఏంటిది అంటే బయోమాస్ ఆర్ బయోగ్యాస్. సారీ అండి. సో గ్యాసియస్ ఫ్యూయల్స్ కదా, ఈ గ్యాసియస్ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది అంటే న్యాచురల్ గ్యాస్, ఇంకా పెట్రోలియం గ్యాస్, ఇవన్నీ కూడా మనకి ఏంటిది ఎగ్జాంపుల్స్. దేనికి ఎగ్జాంపుల్స్, గ్యాసియస్ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇంతే కాకుండా ఇంకా ఉన్నాయి. ఓకేనా. వాటర్ని మనం ఏమంటాము అంటే హైడ్రో పవర్ అని అంటాము. వాటర్ పవర్. ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి న్యూక్లియర్ పవర్. సో వీటన్నిటిని మనం ఏమంటున్నాము, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. ఓకేనా. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటో చెప్పండి. సో మనం యూజ్ చేసిన కొద్దీ అయిపోతాయి, నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇస్తాయి, యూజ్ చేసిన కొద్దీ అయిపోతాయి,
ఓకేనా. సో పొల్యూషన్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది వీటి వల్ల. వీటిని మనం ఏమంటున్నాము, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి, సాలిడ్ ఫ్యూయల్స్, లిక్విడ్ ఫ్యూయల్స్, గ్యాసెస్ ఫ్యూయల్స్, వాటర్ అండ్ న్యూక్లియర్ పవర్. ఇవన్నీ కూడా ఏంటిది, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్కి ఎగ్జాంపుల్స్. సో మనం ఎక్కువ ఏంటిది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ దేనివల్ల యూజ్ చేస్తున్నాము, ఈ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేసుకొని మనం ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నాము. ఎక్కువ ఇంకా దేనిపైన డిపెండ్ అయి ఉన్నామంటే కోల్, థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేది ఎక్కువ ఏం యూజ్ చేస్తున్నాయంటే కోల్ను ఎక్కువ మనం యూజ్ చేస్తున్నామండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ని మనము ఏమనొచ్చు అంటే రెన్యూవబుల్ సోర్సెస్ అని కూడా అనొచ్చు. వీటిని మనం ఏమంటాం, రెన్యూవబుల్ ఎనర్జీ అని కూడా అనొచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ అని కూడా మనము వీటిని పిలవచ్చు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సో కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్కి అపోజిట్ అండి. సో ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్లో ఏంటిదంటే నెట్ అమౌంట్ ఆఫ్ అనే ఎనర్జీని ఇవ్వవు. నో నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వవు. ఓకేనా. కానీ మనకేమవుతుంది, ఇవి ఎప్పటికీ తరిగిపోవు. ఈ నేచర్ వల్ల కంటిన్యూస్గా మనకేమవుతుంది, రీస్టోర్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ రావడం అనేది జరుగుతూనే ఉంటుంది. యూజ్ చేసిన కొద్దీ మన నేచర్తో మళ్ళీ మనకు ఏమవుతుంది, రీస్టోర్ రావడం జరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ అయిపోవు. అటువంటి ఎనర్జీ సోర్సెస్ని మనం ఏమంటున్నాము అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. ఓకేనా. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటిది అంటే మనకు పొల్యూషన్స్ అనేది అస్సలు ఉండదు. మనకు డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటిది అంటే మనం వీటిని 24 hours పవర్ జనరేషన్ అనేది పాసిబుల్ కాదు. మరియు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం మనకు ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఎక్కువగా ఉంటుందండి. దిస్ ఈజ్ అబౌట్ ద నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. వన్స్ అగైన్ ఒకసారి చెప్పండి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి చెప్పండి. మనకు నో నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, నో నెట్ ఎనర్జీ, మనకు నెట్ ఎనర్జీని ఇవ్వవు. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, it will not depleted by their use. It will not depleted by their use. It is continuously restored by the nature. It is continuously restored by the nature. రీస్టోర్డ్ బై నేచర్ అండి. ఇటువంటి ఎనర్జీ సోర్సెస్ని మనం ఏమంటున్నాము, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. ఇంకొకటి ఇంకా ఏంటి చెప్పండి, ఇట్ విల్ నాట్ కాజ్ పొల్యూషన్. ఇట్ డజంట్ పొల్యూట్. ఇట్ డజంట్ పొల్యూట్. ఎన్విరాన్మెంట్ను మనం ఇది పొల్యూట్ చేయదు. డిసడ్వాంటేజ్ చూద్దాం. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. 24 hours పవర్ జనరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. 24 hours పవర్ జనరేషన్ ఈజ్ పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు సార్ అంటే, సో మనకు వీటికి ఎగ్జాంపుల్ ఏంటిదో చూద్దాం. దీనికి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్ అండి. సో చూడండి, మనకు సోలార్ ఎనర్జీ ఉంది. ఈ సోలార్ ఎనర్జీ అనేది మనకి ఏమవుతుంది, కంటిన్యూస్లీగా రీస్టోర్డ్ అవుతుంది. మనం ఎనర్జీని యూజ్ చేసినా సరే, యూజ్ చేయకపోయినా సరే ఆ ఎనర్జీ అనేది అంతే రావడం జరుగుతుంది. ఓకేనా. ఎనర్జీ అనేది మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఎనర్జీ అనేది సోలార్ ఎనర్జీ అనేది వేస్ట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కంటిన్యూస్లీగా ఉంటుంది. ఇటువంటి ఎనర్జీ సోర్స్ని మనం ఏమంటున్నాము, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే విండ్ చూడండి, గాలి ఎప్పుడూ బ్లో అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఇది ఎప్పటికీ అయిపోదు. ఇటువంటి ఎనర్జీ సోర్స్ని మనం ఏమంటున్నాము, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి.
24 అవర్స్ పవర్ జనరేషన్ ఎందుకు పాసిబుల్ కాదు? ఒకసారి సోలార్ ఎనర్జీ చూడండి. సోలార్ ఎనర్జీ ఉన్నది, మనకు డే టైంలోనే మనకు ఎండ అనేది ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ టైంలో మనకు సోలార్ ఎనర్జీ అనేది ఉండదు. కాబట్టి మనకు 24 అవర్ పవర్ జనరేషన్ అనేది మనకు పాసిబుల్ కాదు. ఇంకొక పాయింట్ ఏం చెప్పిన, నో నెట్ ఎనర్జీ. మనకు నెట్ ఎనర్జీ వస్తుందా? మనకు కంటిన్యూస్గా ఒకటే ఎనర్జీ ఉండదు. ఓకేనా, సోలార్ ఎనర్జీ కూడా మనకు మధ్యాహ్నం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ తక్కువ ఉంటుంది, మళ్ళీ పొద్దున కొంచెం తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఒక నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వవు. ఓకేనా, సో అటువంటి ఎనర్జీ సోర్స్ని మనం ఏమంటున్నాము? నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటున్నాము. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోమాస్ ఆర్ బయోగ్యాస్, ఫ్యూయల్ సెల్స్, థర్మో ఎలక్ట్రిక్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి ఓషన్ అండ్ టైడ్స్, సముద్రంలో ఉండే అలలు. ఓషన్ టైడ్స్ అంటే ఏంటి అంటే సముద్రంలో ఉండే అలలు. ఓషన్ టైడ్స్ అండ్ వేవ్స్, వీటిని ఈ వేవ్స్ కూడా మనం యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జియోథర్మల్ ఎనర్జీ. ఈ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటిది అంటే మనకు భూమి లోపల మనకు లావా ఉంటుంది కదా, ఆ లావా దగ్గర మనకు హీట్ ఉంటుంది. ఆ హీట్ని మనం ఏమంటున్నాం అంటే జియోథర్మల్ ఎనర్జీ అంటాం. వీటిని కూడా మనం యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఓటెక్ అంటాం. ఓటెక్ ఓషన్ థర్మల్ ఎనర్జీ సోర్సెస్. ఇంకా మ్యాగ్నెటో హైడ్రో డైనమిక్ జనరేషన్, MHD, మ్యాగ్నెటో హైడ్రో డైనమిక్ జనరేషన్, ఇంకా అంతేకాకుండా లాస్ట్ వన్ ఏంటిది అంటే పీజో ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఇవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్కి ఎగ్జాంపుల్. సోలార్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఏంటి, మనకు ఎండ వస్తుంది కదా, ఓకేనా, సో ఆ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని మనం ఏమంటున్నాము అంటే సోలార్ ఎనర్జీ అంటాము. విండ్ ఎనర్జీ అంటే ఏంటిది అంటే సో మనకు గాలి నుండి వస్తుంది కదా, ఆ గాలి నుంచి వచ్చే ఎనర్జీని మనం విండ్ ఎనర్జీ అంటాము. బయోగ్యాస్ ఆల్రెడీ మీకు తెలుసు. ఫ్యూయల్ సెల్స్, థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే హీట్ వల్ల జనరేషన్ అనేది వస్తుంది కదా, హీట్ వల్ల ఎలక్ట్రిక్ పవర్ అనేది జనరేట్ చేస్తుంది, అని థర్మో ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటాము. నెక్స్ట్ 6 ఏంటిది, ఓషన్ టైడ్స్ అండ్ వేవ్స్. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి కదా, ఆ సముద్రంలో అలలు ద్వారా కూడా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం జనరేట్ చేస్తాము. జియోథర్మల్ ఎనర్జీ అంటే భూమి లోపల మనకు హీట్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఎక్కడైతే లావా హీట్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఏమవుతుందంటే భూమి లోపల హీట్ ఉంటుంది. ఆ హీట్ని మనం ఏమంటున్నామంటే జియోథర్మల్ ఎనర్జీ. వాటి వల్ల కూడా మనము ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. నెక్స్ట్ మ్యాగ్నెటో హైడ్రో డైనమిక్ జనరేషన్. లాస్ట్ వన్ వచ్చేసి పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇవన్నీ కూడా మనకేంటిది నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, అంటే ఏంటిది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎనర్జీ సోర్సెస్ మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ పోయిన ఇయర్లోనే మనకు 2023లో ఈ టాపిక్ పైన మనకు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీరు ఈ ఎనర్జీ సోర్సెస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ మనకు చూడండి, విండ్ అనేది మనకు 24 అవర్స్ అనేది రాదు, ఓకేనా. ఎండ కూడా 24 అవర్స్ అనేది రాదు. బట్ ఏమవుతుంది, కంటిన్యూస్లీగా మనకు నేచర్తో రిస్టోర్ అవుతూనే ఉంటుంది, ఓకేనా. సో అటువంటి ఎనర్జీ సోర్సెస్ని మనం ఏమంటున్నాము నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము. థ్యాంక్ యూ.